వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్. ఈ వీడియో లెక్చర్ సిరీస్ ద్వారా మనం డైలీ ఈనాడు ఎడిటోరియల్స్ మనం చూస్తున్నాము. ఇది మాత్రమే కాకుండా ఈనాడు ఎడిటోరియల్స్, హిందూ ఎడిటోరియల్స్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకున్న ఎడిటోరియల్స్ అన్నీ కూడా యాప్లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. కింద కోర్స్ లింక్ మీకు ఇస్తున్నాను, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని రెగ్యులర్గా ఆ లెక్చర్ సిరీస్ని వాచ్ చేయండి. అయితే ఇలా డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి ఎడిటోరియల్స్ ఎందుకు తీసుకొని అనాలిసిస్ చేస్తున్నామంటే, మీరు మెయిన్స్లో ఎటువంటి క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా కంప్లీట్గా మీరు నేర్చుకొని సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ వీక్లీ ఎడిటోరియల్స్ ప్రోగ్రామ్ని మేము లాంచ్ చేసాం అనమాట. ఆ వీక్లీ ఎడిటోరియల్ ప్రోగ్రామ్ ద్వారా ఈ 3 పేపర్స్లో నుంచి ఎడిటోరియల్స్ మొత్తం కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా పీడిఎఫ్స్ కూడా ముఖ్యంగా అవైలబిలిటీలోకి మేము ఇస్తున్నాము. యాప్లో మీకు అక్కడే ఆ వీడియో లెక్చర్ కింద పీడిఎఫ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఎడిటోరియల్స్ చూద్దాం. ఇది 2 జూలై ఈనాడు ఎడిటోరియల్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో అందులో ఆథర్ ఇక్కడ అంశం ఏంటంటే, రాసిన అంశం విదేశీ ఎరువు ధరల దరువు. సో ఫెర్టిలైజర్స్ గురించి ఎస్పెషల్గా ఇక్కడ మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఆథర్ దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడంటే, బడ్జెట్ కేటాయింపుల నుంచి స్టార్ట్ చేశాడు. సో యాక్చువల్గా 2020-21లో 1,34,000 కోట్ల రూపాయలు ఎరువులకి రాయితీగా చెల్లించడం జరిగిందని ఆథర్ చెప్తున్నాడు. సో అయితే ఈ ఏడాది కూడా బడ్జెట్లో తొలుత 79,530 కోట్లు ఇచ్చిన తాజాగా దాన్ని 94,305 కోట్లకు పెంచాల్సిన అవసరం వచ్చిందనమాట. ఎందుకు వచ్చింది అంటే, ఈ బడ్జెట్ ఇంకా స్టిల్ ఫస్ట్ క్వార్టర్లోనే ఉన్నాం మనం. యాక్చువల్గా ఏం చేస్తారంటే, బడ్జెట్ కేటాయింపులో తక్కువైనా పెరిగినా లాస్ట్ క్వార్టర్లో దాన్ని ఎస్టిమేట్స్ని లేకపోతే దాన్ని సవరించి పెంచడమో తగ్గించడమో చేస్తారు. కానీ ఫస్ట్ క్వార్టర్లోనే ఇలా చేయడం జరిగిందనమాట. ఎందుకు అని అంటే, ఇట్స్ బికాజ్ ఆఫ్ ప్రపంచ మార్కెట్లో, ఎరువుల మార్కెట్లో తీసుకుంటే దీని ధరలు భారీగా పెరగడం వల్లే, ఈ ఎరువుల ధరలు భారీగా పెంచడం వల్ల విదేశీ కంపెనీలు దానివల్లే ఈ బడ్జెట్ని పెంచడం, బడ్జెట్ కేటాయింపులో దగ్గర 14,775 కోట్ల రూపాయలు పెంచాల్సిన అవసరం వచ్చిందనమాట. అయితే ఇది మెయిన్గా ఏంటంటే, విదేశీ కంపెనీలు ముడి సరుకుల ధరలు భారీగా పెంచారు. ఎందుకు భారీగా పెంచారంటే, ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నాడంటే, లాస్ట్ ఇయర్ మనకి దిగుబడి బాగా వచ్చింది. సో లాస్ట్ ఇయర్ దిగుబడి బాగా వచ్చేసరికి, అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఇయర్ కూడా మాన్సూన్స్ అంతా బాగుంటుంది కాబట్టి ఈ ఇయర్ కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పడం వల్ల ఈ ఎరువుల కంపెనీ వాళ్ళు ఫిబ్రవరి నుంచే దీన్ని ఈ ఎరువుల రేట్లు పెంచడం, ముడి సరుకుల రేట్లు పెంచడం జరుగుతుందన్నమాట. మనం ఎక్కువగా ఈ ఎరువుల కోసం విదేశాల మీద మనం ఎక్కువ ఆధారపడుతున్నాము. సో ఇక్కడ మనకి దిగుమతులపై ఆధారపడుతున్న వైనం అని ఆథర్ చెప్తున్నాడు. నిరుడు కోటి అంటే లాస్ట్ ఇయర్ 1,30,00,000 టన్నుల వరకు డిపిఏని, యూరియాని, ఎరువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని చెప్తున్నాడు ఇక్కడ. అంటే భారతీయుల నిత్యావసరాలు ఫుల్ఫిల్ అవ్వాలంటే విదేశీ కంపెనీల మీద మనం ఆధారపడాల్సి వచ్చిన స్థితి గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అయితే భారతదేశంలో యూరియా తర్వాత డిపిఏ అంటే ఏంటి, డై అమ్మోనియం ఫాస్ఫేట్ మరియు పొటాష్ రసాయన ఎరువులు పంటల సాగుకు అత్యంత కీలకంగా మనం వాడతాం. అంటే ఇక్కడ ఏంటి, యూరియా, డిపిఏ, డై అమ్మోనియం ఫాస్ఫేట్ మరియు పొటాష్, వీటిని ఎక్కువగా మనం వాడుతున్నాము అని చెప్తున్నారు. అయితే డిపిఏ దిగుమతి చేసుకోవాలంటే, అంటే 1 టన్ను డిపిఏని మనం దిగుమతి చేసుకోవాలంటే 45,590 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో 24,000 రూపాయలు కంపెనీ, ఇది యాక్చువల్గా ఏంటంటే 45,590 రూపాయలు ఖర్చు అవుతుంటే
24,000 రూపాయలకి మాత్రమే కంపెనీలు అమ్ముతుందన్నమాట. అంటే మిగతా అమౌంట్ 45,000 నుంచి 5,000, ఈ 45,590 నుంచి 24,000 తీసేస్తే మిగతా అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ అంటే దగ్గరగా 21,590 రూపీస్, 21,590 రూపాయలు కేంద్ర ప్రభుత్వము కంపెనీలకి రాయితీలుగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎరువుల రేట్లు పెరిగితే ప్రపంచ మార్కెట్లో దాన్ని డైరెక్ట్గా ఇప్పుడు రైతులతో అంతే రేట్లతో కొనిపించాలంటే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది. సో రాయితీని పెంచడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం. యాక్చువల్గా ఇంతకుముందు 10,000 రూపాయల చొప్పున రాయితీ ఇవ్వగా ఇప్పుడు దాన్ని 24,000 రూపాయలకి పెంచడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతము చిల్లర మార్కెట్లో డిపిఏ ఒక బస్తా తీసుకుంటే 50 కిలోల డిపిఏ 1,200 రూపాయలకు ఉంటే అది ఇంకో 1,200 రూపాయలు కేంద్రము రాయితీగా భరిస్తుందన్నమాట. సో ఇలా మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ రాయితీగా కంపెనీలకు ఇవ్వడం జరుగుతుంది అని ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఇదంతా కూడా ప్రత్యేకమైన కారణం ఏంటంటే ముడి సరుకుల ధరలు భారీగా విదేశీ కంపెనీలు ఇదే అదునుగా చూసుకొని పెంచడం వల్లే ఈ రాయితీలు కూడా పెంచాల్సి వస్తుంది అని ఆథర్ చెప్తున్నాడు అనమాట. అయితే యూరియా విషయంలో మాత్రమే గవర్నమెంట్ రెగ్యులేషన్ ఉంది, అంటే ప్రభుత్వ నియంత్రణ అని అంటాం. సో యూరియా విషయంలో మాత్రమే. మిగతా డిపిఏ విషయంలో మిగతా ఎరువులు ఏదైనా తీసుకుంటే అది ప్రభుత్వ నియంత్రణలో లేవు. కంపెనీలు మిగతా ఎరువుల్ని పెంచడానికి అవకాశం ఉంది, రేట్లు పెంచుతున్నారు. సో అయితే ఏంటంటే అది రైతులకి డైరెక్ట్గా పాస్ అవ్వకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం రాయితీలు ఇస్తుందన్నమాట. ఎందుకు యూరియాయే ప్రధానంగా ఇక్కడ ఈ రాయితీలు యూరియానే ఎందుకు రెగ్యులేట్ చేస్తుందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూరియా తీసుకుంటే 45 కిలోల బస్తా 266 రూపాయలు ఉందన్నమాట. ఇది 2012 నుంచి ఇప్పటి వరకు కూడా అదే ప్రైస్లో ఉంది. యాక్చువల్గా ఎందుకు అని అంటే నార్త్ ఇండియాలో యూరియాని ఎక్కువ వాడతారు. సో నార్త్ ఇండియా ప్రజలకి నుంచి అక్కడ ఉన్న రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రభుత్వం జనరల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓటింగ్ చేయడం వల్లే ప్రభుత్వం ఏదన్నా గవర్నమెంట్ డిసైడ్ చేయాలంటే నార్త్ ఇండియన్స్ విల్ డిసైడ్ అనమాట జనరల్గా. సో అయితే ఇందుకోసం యాక్చువల్గా ప్రభుత్వం ఏం చేస్తుందంటే 450 రూపాయలు రాయితీగా భరిస్తుంది అనమాట. సో ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నాడంటే మౌలిక సమస్యల పరిష్కారం కీలకం అని అంటున్నాడు. అంటే ఈ ఎరువుల ధరల పెరుగుదలని నియంత్రించాలంటే ఎలాగా? సో ఫస్ట్ ఏంటంటే అంత డిమాండ్ని తగ్గించాలి. ఎలా డిమాండ్ తగ్గిస్తారు? ఇప్పుడు జనరల్గా ఒక రైతు ఒక పొలంలో ఎంత శాతం ఉంది న్యూట్రియంట్స్, ఇప్పుడు నైట్రోజన్ ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, సో ఇవి ఏది ఎంత స్థాయిలో ఉందో తెలుసుకుంటేనే కదా రైతు లిమిటెడ్గా ఏదైతే లోపించిందో దాన్ని అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే అందుకోసం అని 2015లో ఒక సాయిల్ హెల్త్ కార్డ్ సిస్టమ్ని తీసుకొచ్చారనమాట. డిసెంబర్ 5, 2015లో లాంచ్ చేశారు. ఇదేంటంటే 12 న్యూట్రియంట్స్ని ఆ సాయిల్ హెల్త్ కార్డ్, అంటే ఒక ఫార్మర్ ఉన్నాడంటే ఆ ఫార్మర్ సాయిల్ హెల్త్ కార్డ్ జారీ చేయడం జరుగుతుంది. అందులో 12 న్యూట్రియంట్స్ వాల్యూస్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. యాక్చువల్గా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇలా సాయిల్ హెల్త్ కార్డ్ని అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఈ స్కీమ్ ఉంది. అయితే ఈ స్కీమ్లో లిమిటేషన్ ఉందన్నమాట. ఏంటంటే ముఖ్యంగా ఇది 2015లో లాంచ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వర్షాధార ప్రాంతాల్లో అయితే 25 ఎకరాలని ఒక యూనిట్గా తీసుకొని అక్కడ ఒక శాంపిల్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 25 ఎకరాలని ఒక యూనిట్గా తీసుకుంటే వచ్చే నష్టం ఏంటి? యాక్చువల్గా ఈ 25 ఎకరాల్లో రైతులందరూ ఒకే పంటను వేసుకోరు కదా, రకరకాల పంటలు వేసుకుంటారు. రకరకాల పంటలకి రకరకాల న్యూట్రియంట్స్ కావాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ 25 ఎకరాల్లో ఉన్న
25 ఎకరాల మొత్తానికి కూడా ఒకే న్యూట్రియంట్స్ అవసరం అవ్వవు, అందులో కూడా వేరియేషన్స్ ఉంటాయి. సో అంటే ఇక్కడ మనకి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ప్రతి రైతు పొలాన్ని శాంపిల్ తీసుకొని టెస్టింగ్ చేయాలి. కానీ ఇక్కడ 25 ఎకరాలకు ఒక శాంపిల్ తీసుకుంటున్నారు వర్షాధార ప్రాంతాల్లో. అదే ఇరిగేషన్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అయితే 6.25 6.25 ఎకరాలని ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇదొక డ్రాబ్యాక్ అనమాట. ప్రతి రైతు అరెకరం ఉన్నా ఎకరం ఉన్నా ప్రతి రైతు పొలాన్ని దాన్ని తీసుకొని శాంపిల్ టెస్టింగ్ చేసి ఆ రైతుకి గనక అలా అందిస్తే రైతుకి సాయిల్ టెస్టింగ్ ద్వారా తెలుసుకొని అక్కడ ఏ న్యూట్రియంట్స్, ఏ పంటకి ఏ న్యూట్రియంట్స్ వేయాలి, అందించాలి, ఏ ఎరువులు వేయాలనేది రైతుకి గనక వివరంగా తెలియజేస్తే ఈ డిమాండ్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉందని ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు. అదొక పాయింట్. అంటే సాయిల్ హెల్త్ కార్డు ప్రతి రైతుకు అందించడం అదొక పాయింట్. నెంబర్ 2 ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయాలి. అంటే రసాయన ఎరువుల మీద డిపెండబిలిటీ తగ్గించాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ని పెంచాలి అని ఆథర్ చెప్తున్నాడు. దాంతోపాటు పాడిని పెంచాలి. పాడిని పెంచితే సహజంగా ఎరువులు వస్తాయి, ఆ ఎరువులు తీసుకెళ్ళి పొలంలో వేయడానికి అవకాశం ఉంటుంది అని ఇక్కడ ఆథర్ చెప్పడం జరుగుతుంది. తద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు జనరల్గా భారం పడుతుంది. ఈ 1,00,000 కోట్ల రూపాయల భారాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కనీసం అందులో ఒక పావు వంతు తగ్గించినా కానీ 25,000 కోట్లు తగ్గించినా అది వేరే స్కీమ్స్కి ఉపయోగపడుతుంది అని ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు. సో ఇక్కడ మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు అంటే ఎరువుల మీద అడగచ్చు. ఫెర్టిలైజర్స్ రాయితీలను ఎలా తగ్గించాలి అనే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం స్థితి ఏంటి, సో ఎలా తగ్గించాలి, ఏ విధంగా తగ్గించాలి అనేది క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాయింట్స్, ఈ లాస్ట్లో ఉన్న పాయింట్స్ని హైలైట్ చేసుకొని మనం ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తే మంచి మార్క్స్ పడతాయి. సో ఈ ఆర్టికల్ మనం చూస్తే 2 జూలై ఈనాడు ఎడిటోరియల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మొక్కబడి వన మహోత్సవాలు, అంటే దీని అర్థం ఏంటంటే మొక్కుబడిగా వన మహోత్సవాలు జరుగుతున్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ ఆథర్. సో ఇక్కడ ఆథర్ దేంతో స్టార్ట్ చేశాడంటే మనుషులకు మాత్రమే కాదు, మొత్తం జీవరాశికి మొత్తానికి చెట్లు, మొక్కలు చాలా ఆధారం అని చెప్తూ రాశాడనమాట. ఇక్కడ ఏంటంటే పచ్చల హారం భవిష్యత్తు మానవ మనుగడను ప్రశ్నిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మొక్కలు ఆర్ ఫారెస్ట్ పర్సంటేజ్ వన్ కంపేర్ టు, అంటే ఐక్యరాజ్య సమితి చెప్పిన 33% అయితే మన దేశంలో ఎంత పర్సంటేజ్ ఫారెస్ట్ ఏరియా ఉందంటే 21% ఫారెస్ట్ ఏరియా ఉంది. సో ఈ ఫారెస్ట్ ఏరియా ఇంకా రోజు రోజు చెప్పాలంటే మొక్కలు ఫారెస్ట్ ఏరియా తగ్గుతుంది. కోర్స్ దీంట్లో ఈ 21%లో ఇక్కడ క్యాలిక్యులేషన్లో కూడా కొంత లోపాలు ఉన్నాయని చెప్పేసి ఎన్విరాన్మెంటలిస్ట్ మాట్లాడుతున్నారు. అయినప్పటికీ 21% మన ఇండియాలో ఫారెస్ట్ ఏరియా ఉంది. దాన్ని యాక్చువల్గా 33% తీసుకురావాలనేది మనం టార్గెట్ పెట్టుకున్నాం. కానీ జనరల్గా మనం తీసుకుంటే ప్రమాద గంటలు మోగిస్తున్న కాలుష్యాన్ని మనం తగ్గించాలంటే మొక్కలు నాటాలని ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకి పిలుపునిస్తుంది అనమాట. పదే చెప్పడం జరుగుతుంది. సో పొల్యూషన్ తగ్గించాలంటే మొక్కలు ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ప్రధానమైన కార్బన్ డైఆక్సైడ్ని అది పీల్చుకొని ఆక్సిజన్ని బయటికి రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఈ ఆక్సిజన్ని జీవరాశికి, మిగతా జీవరాశులకి ప్రాణవాయువు, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2020 ప్రకారం గాలిలో విషగాఢత అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ ఎక్కువగా ఉండడం. సో టాప్ 30 హయ్యెస్ట్ పార్టిక్యులేట్ మ్యాటర్ ఉన్న సిటీస్ తీసుకుంటే అందులో 22 సిటీస్, 22 నగరాలు మన భారతదేశంలో ఉన్నాయని, సో భారతదేశంలో ఉండడం ఒక బాధాకరమని ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు. ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే శిలాజల ఇంధనాలను వాడకం తగ్గించాలి. అంటే ఈ క్రూడ్ ఆయిల్, ఫ్యూయల్స్ తగ్గించాలన్నమాట. ఎస్పెషల్లీ పెట్రోల్, డీజిల్, కిరోసిన్
ఈ కన్జప్షన్ అనేది తగ్గించాలి. దాంతోపాటు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నమాట. యాక్చువల్గా ఇండియాలో వన మహోత్సవం, భారత్లో వన మహోత్సవం జూలై 1వ తేదీ నుంచి వారం రోజుల పాటు జాతీయ వన మహోత్సవం జరుగుతుందన్నమాట. అంటే జూలై 1 నుంచి ఫస్ట్ వీక్ వరకు, ఒక 1 వీక్ వరకు ఈ జాతీయ వన మహోత్సవం జరుగుతుంది. 1950లో దీన్ని అప్పటి వ్యవసాయ ఆహార శాఖ మంత్రి కేఎం మున్షి దీనికి శ్రీకారం చుట్టారు. దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ అండ్ ప్రెసిడెంట్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు పాల్గొని దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే 71 ఏళ్ళు అయినా కానీ, ఇప్పటివరకు 71 ఇయర్స్ అయిపోయినా కానీ ఇంకా వన మహోత్సవం కార్యక్రమాలు ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. ఎందుకు నెరవేరలేదు? ఎందుకనంటే ఏటా కోట్లలో మొక్కలు నాటుతున్నా కానీ దాన్ని పరిరక్షించట్లేదు అనమాట. అంటే మొక్క నాటేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఇప్పుడు దాన్ని కనీసం కొన్ని రోజులు దాన్ని సంరక్షించాలన్నమాట. అప్పుడే అది కొంచెం చెట్టులాగా మారి అప్పుడు దాని ఫ్రూట్స్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అయితే దాంట్లో ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు, అంటే 1 కోటి మొక్కలు నాటితే అందులో 10వ వంతు మాత్రమే బ్రతుకుతున్నాయి, మిగతా అన్నీ చచ్చిపోతున్నాయి. అంటే 1 కోటి మొక్కలు నాటితే 10 లక్షలు మాత్రమే బతుకుతున్నాయి, 90 లక్షలు చనిపోతున్నాయి అన్నమాట. సో దేశంలోని నగరాలన్నీ కూడా కాలుష్యానికి నిలయాలు అవుతున్నాయని అవసరం చెప్తున్నాడు. సో అయితే మన దేశంలో ఈ మొక్కల్ని పరిరక్షించుకోవడానికి రకరకాల చట్టాలు ఉన్నాయి మనకి. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, అటవీ పరిరక్షణ చట్టం 1980, వాయు కాలుష్య నియంత్రణ చట్టం 1981, జల కాలుష్య నియంత్రణ చట్టం 1974, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972, జీవ వైవిధ్యం 2005. ఇలాంటి కట్టుదిట్టమైన చట్టాలున్నా అడ్డు ఆపు లేకుండా ఏమవుతుందంటే వన విధ్వంసం జరుగుతుంది అని ఆథర్ చెప్తున్నాడు. సో ఇక్కడ మీకు ఈ చట్టాలన్నీ ఇంపార్టెంట్. మీరు ఈ లిస్ట్ రాసుకొని అది ఏ చట్టం ఏ ఇయర్లో వచ్చింది అనేది మీకు తెలియాలి. మ్యాథ్ ద ఫాలోయింగ్లో అడగచ్చు, డైరెక్ట్గా ఆబ్జెక్టివ్ క్వశ్చన్ రూపంలో అడగచ్చు. దీన్ని లిస్ట్ అవుట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ తగ్గించడానికి మొక్కల్ని ఎక్కువ నాటాలి అని ఆథర్ ఇక్కడ చెప్తున్నాడు. అది మాత్రమే కాకుండా వాటి సంరక్షించే స్పృహను కూడా పెంపొందించుకోవాలి అని ఆథర్ చెప్తున్నాడు. అయితే ఇలా యాక్చువల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం 13,000 చదరపు కిలోమీటర్లు, అంటే 13,000 స్క్వేర్ కిలోమీటర్స్ అటవీ భూమిని మనం కోల్పోతున్నాం భారతదేశంలో. అయితే మొత్తం 6,49,00,000 హెక్టార్లో భూమి అటవీ ప్రాంతం కింద ఉన్నట్లు ఒక అంచనా అన్నమాట. ఎంత? 6,49,00,000 హెక్టార్లో భూమి. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ అటవీ విధానం అండ్ గ్రీన్ ఇండియా మిషన్ పథకాల ద్వారా సామాజిక వనాల పెంపకం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నడుం కట్టిందనమాట. ఎందుకని? మన టార్గెట్ ఏంటి? 33% ఆఫ్ ఫారెస్ట్ ఏరియాకి తీసుకెళ్లాలనేది మన టార్గెట్. కాబట్టి దీనికి కొన్ని వేల కోట్ల రూపాయలు, అంటే 46,000 కోట్ల రూపాయలతో 50,000 హెక్టార్లో సామాజిక అడవులను పెంచాలనేది ఒక టార్గెట్ పెట్టుకుంది. ఇది మాత్రమే కాకుండా మరో 50,000 హెక్టార్లలో అడవుల సాంద్రత పెంచాలి. అంటే కొత్తగా అడవులని ఒక 50,000 హెక్టార్లో పెంచాలి, ఇంకో 50,000 హెక్టార్లో డెన్సిటీ పెంచాలని అనుకుంటుంది అనమాట. దేశంలో 2015 నుంచి 2017 వరకు పచ్చదనం 1% మాత్రమే పెరిగింది. అంటే మనకి 33% రీచ్ అవ్వాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పట్టిద్దో ఈ లెక్కన ఆలోచించుకోండి. అంటే 2 ఇయర్స్లో 1% పెరిగింది. ఇంకొక 22% పెరగాలి అని అంటే ఇంకెన్ని ఇయర్స్ పట్టిద్దో ఆలోచించండి. నియర్లీ 44 ఇయర్స్, ఒక హాఫ్ సెంచరీ అనుకోండి ఇంకా. సో మాత్రమే పెరిగిందని
2018లో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, యాక్చువల్గా ఏంటంటే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అని ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఫారెస్ట్ రిపోర్ట్ మనం రిలీజ్ చేసుకుంటూ ఉంటాం. ఆ రిపోర్ట్ ప్రకారం మనం స్టెప్స్ తీసుకుంటూ ఉంటాం, వేరియస్ స్టెప్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అయితే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నేషనల్ యావరేజ్తో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఫారెస్ట్ ఏరియా కొంచెం ఎక్కువగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 29% ఫారెస్ట్ ఏరియా ఉంది. అండ్ తెలంగాణలో తీసుకుంటే 26% ఫారెస్ట్ ఏరియా ఉంది. దేశంలో అన్నిటికన్నా హయ్యెస్ట్ ఫారెస్ట్ ఏరియా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే టోటల్ స్టేట్ విస్తీర్ణంలో తీసుకుంటే ఫారెస్ట్ విస్తీర్ణం తీసుకుంటే అది 85% మిజోరంలో ఉందన్నమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ ఫారెస్ట్ ఏరియా తీసుకుంటే మధ్యప్రదేశ్లో ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఉంది, అంటే స్ప్రెడ్ తీసుకుంటే. తెలంగాణ ప్రభుత్వం కూడా కార్యక్రమాలు మొక్కలు పెంచడానికి వేరియస్ స్టెప్స్ తీసుకుంటుంది. అందులో భాగంగా హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం అనే కార్యక్రమం చేపట్టింది అన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా జగనన్న పచ్చతోరణం అనే కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడం జరుగుతుందన్నమాట. అయితే ఒక పాస్ట్ ఎక్స్పీరియన్స్, బెటర్ ఎక్స్పీరియన్స్, ఒక ఎన్టీఆర్ స్టార్ట్ చేసిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ స్టార్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్ ఉందన్నమాట. దాన్నే చెట్టు పట్టా ప్రోగ్రామ్ అనమాట, స్కీమ్. ఈ స్కీమ్ కింద ఏంటంటే ఎస్పెషల్గా రివర్స్, నదులు, కాలువలు, జలాశయ గట్లు అండ్ తీర ప్రాంతాల్లో ఈ ఎస్పెషల్లీ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ని అక్కడ ప్లాంట్ చేస్తారనమాట. అంటే ఫలాన్నిచ్చే మొక్కల్ని అక్కడ నాటి ఆ ఫలాల ద్వారా ఆ యాక్చువల్గా ఏంటంటే ప్రతి 100 మీటర్లని ఒక కుటుంబానికి కేటాయించడం జరిగింది. ఆ ఫలాల్ని వాళ్ళే ఎంజాయ్ చేస్తారనమాట. అంటే దాన్ని అమ్ముకోవడమో లేకపోతే వాళ్ళే దాన్ని యూజ్ చేసుకోవడమో. సో ఆ 100 మీటర్లలో వాళ్ళు పెంచారనుకోండి, ఆ ప్లేస్ని వాళ్ళకి పట్టాగా కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలాంటి ప్రోగ్రాం కనుక దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తే 30 లక్షల కుటుంబాలకి ఉపాధి దొరికే అవకాశం ఉంది అని ఈ ఆథర్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే మన దేశంలో మొక్కలు పెంపకం ఎంత అవసరం అనేది ప్రభుత్వం అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి చిన్నప్పటి నుంచే ఈ మొక్కల పెంపకం అనేది ప్రోత్సహించాలి అని, ప్లస్ మొక్కలను దత్తత తీసుకునే సంస్కృతిని విస్తరించాలి. ఇంటింటా మొక్క, ఊరంతా వనం నినాదం సాకారం కావాలని ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు. అండ్ మొక్కలు నాటే దిశగా ప్రభుత్వాలు రూపొందించే పథకాలు ప్రజల్లో స్ఫూర్తి రగిలించేలా ఉండాలి. అప్పుడే దేశం హరిత శోభతో కలకల్లాడుతుంది అని ఇక్కడ ఆథర్ చెప్పడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అని అంటే, సో హరిత వన మహోత్సవాలు ఉన్నా కానీ అది మొక్కుబడిగా జరగకుండా స్ఫూర్తిని రగిలించే విధంగా ప్రజల్లో ఆర్ యూత్లో ఎస్పెషల్గా స్ఫూర్తిని రగిలించే విధంగా ప్రతి ఇంట మొక్క నాటే విధంగా, ప్రతి ఒక్కళ్ళు మొక్క నాటే విధంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలి. అండ్ పరిరక్షణ చట్టాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని ఇక్కడ ఆథర్ చెప్పడం జరుగుతుంది. సో దీని మీద మనం ఎలా రాయొచ్చు అంటే, ఫారెస్ట్ ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అని అంటే, ఫారెస్ట్ స్ప్రెడ్ ఎలా పెంచాలి, ఏ విధంగా పెంచాలి, ఆర్ ఎస్ఏ అడిగినా కానీ, పొల్యూషన్ మీద అడిగినా మీరు ఈ ఆన్సర్స్ రాయడానికి ఇందులో పాయింట్స్ తీసుకొని రాయడానికి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకు వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆర్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ గురించి వచ్చింది. ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే స్విస్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. AccuAir అంటారు దాన్ని. జనరల్గా దీని ర్యాంకింగ్ తీసుకుంటే వరల్డ్ క్యాపిటల్ సిటీ ర్యాంకింగ్ ఇస్తుంది, అండ్ వరల్డ్ కంట్రీ ర్యాంకింగ్ ఇస్తుంది, వరల్డ్ సిటీ ర్యాంకింగ్ ఇస్తుంది అనమాట. క్యాపిటల్ సిటీస్లో తీసుకుంటే హయ్యెస్ట్ పొల్యూటెడ్ సిటీ వచ్చి ఢిల్లీ, తర్వాత ఢాకా, తర్వాత మంగోలియాస్ క్యాపిటల్ ఉలన్ బతూర్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్ అండ్ దోహా. సో ఇలాగా క్యాపిటల్ సిటీ ర్యాంకింగ్స్ తీసుకుంటే ఢిల్లీ హైయెస్ట్లో ఉంది పొల్యూటెడ్ సిటీస్లో. అండ్ వరల్డ్ కంట్రీ ర్యాంకింగ్లో తీసుకుంటే బంగ్లాదేశ్ హైలీ పొల్యూటెడ్లో ఉంది, తర్వాత పాకిస్తాన్, తర్వాత ఇండియా. తర్వాత వరల్డ్ సిటీ ర్యాంకింగ్లో తీసుకుంటే హోటన్ ఇన్ చైనా పొల్యూషన్
హ్యూజ్గా ఉంది. తర్వాత గజియాబాద్. వరల్డ్ సిటీ ర్యాంకింగ్స్లో 10th పొజిషన్లో ఢిల్లీ ఉందన్నమాట. టోటల్ 30లో 22 ఇండియాలోనే ఉన్నాయి పొల్యూటెడ్ సిటీస్లో, గుర్తుపెట్టుకోండి. అండ్ గ్రీన్ ఇండియా మిషన్ తీసుకుంటే ఇది ఎఫారెస్ట్రేషన్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే, దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2014లో లాంచ్ చేశారు. ఇది అండర్ 8 మిషన్స్ ఆఫ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కింద దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా మనం ఎడిటోరియల్స్ అన్నీ మనం డిస్కస్ చేస్తాం. మెయిన్స్ ఓరియంటేషన్లో కూడా మీరు ముఖ్యంగా మీరు నిజంగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ ప్రోగ్రామ్ రెగ్యులర్గా వాచ్ చేయండి. మీకు ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన పీడిఎఫ్స్ మేము మా యాప్లో, ప్లస్ ఈ ప్రోగ్రామ్తో పాటు ఈనాడు పేపర్ ఎడిటోరియల్స్తో పాటు హిందూ పేపర్ ఎడిటోరియల్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్స్ వీక్లీ మొత్తం కవర్ చేయడం, ఆ వీక్లో ఉన్న ఎడిటోరియల్స్ అన్నిటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా మీకు పీడిఎఫ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. అండ్ ఎడిటోరియల్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. కొల్లబోయిన నల్లధన నిర్మూలన. సో ఇది కూడా 2 జూలై ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ మనం డిస్కస్ చేస్తున్నాము. అయితే బ్లాక్ మనీ, ఈ నల్లధనాన్ని నిర్మూలన ప్రధాన అంశంగా తీసుకొని 2014లో నరేంద్ర మోడీ అండ్ బీజేపీ ఎలక్షన్స్లో బంపర్ మెజారిటీతో గెలవడం జరిగింది. అయితే 2016లో పెద్ద నోట్ల రద్దు అనే అంశం ముందుకు తీసుకొచ్చి 2016 నవంబర్లో ఈ పెద్ద నోట్ల రద్దుని చేయడం జరిగింది. సో దీనికి మెయిన్ కారణం ఏం చెప్పారంటే, దీని ద్వారా పెద్ద నోట్లు రద్దు చేస్తే బ్లాక్ మనీ ఎవరి దగ్గర అయితే ఉందో ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ అదంతా కూడా అది వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ అది బ్యాంకులకు రాకుండా మొత్తం పోతుంది. దీని ద్వారా నల్లధనాన్ని నిర్మూలన చేయొచ్చు అని గవర్నమెంట్ ఒక రీజన్ చెప్పిందనమాట. తర్వాత అది సక్సెస్ అవ్వకపోయేసరికి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరగడం వల్ల నల్లధనం అనేది తగ్గిపోతుంది అనే ఒక రీజన్ చెప్పడం జరిగింది. అయితే ఈ 2 పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా నల్లధనం అనేది తగ్గలేదు అని ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. అయితే ఏ విధంగా ఎటువంటి స్టెప్స్ తీసుకొని నల్లధనాన్ని తగ్గించాలని కూడా ఇది చెప్తుంది. దీంట్లో కొంత డేటా కూడా ఇవ్వడం జరిగింది ఈ ఆర్టికల్లో. సో యాక్చువల్గా ఏంటంటే నల్లధనం తగ్గించాలంటే ప్రజలందరికీ బ్యాంక్ ఖాతా ఉండాలి, అండ్ డిజిటల్ లిటరసీ ఉండాలి, ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచాలి. కానీ మన దేశంలో ఇంకా 19 కోట్ల మందికి ఇంకా బ్యాంక్ అకౌంటే లేదు. యాక్చువల్గా 2011లో 18 ఇయర్స్ దాటిన వాళ్ళలో 35% మందికి బ్యాంక్ ఖాతాలు ఉంటే 2014లో 53% పెరిగింది. ఇది 2017లో బ్యాంక్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు 80% వరకు పెరిగిందనమాట. అయితే ఇంకా 19 కోట్ల మందికి ఈ బ్యాంక్ ఖాతాలు లేవు. అంటే చైనా తర్వాత మనం 2వ స్థానంలో ఉన్నాం అనమాట. ఆ జనాభా, ఏ దేశ జనాభా అయితే బ్యాంక్ ఖాతాలు లేవో చైనా తర్వాత 2nd పొజిషన్లో మనం ఉన్నాం. అయితే 2017తో పోల్స్తే 2019-20 నాటికి డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. 2016లో మనం తీసుకుంటే పెద్ద నోట్ల రద్దు సమయంలో దేశం మొత్తం కరెన్సీ 17.54 లక్షల కోట్లు ఉండగా 2014 మార్చి నాటికి 28.27 లక్షల కోట్లే చేరిందనమాట. అంటే కరెన్సీ విషయానికి వస్తే. అయితే 2015-16 పెద్ద నోట్ల రద్దుకు మునుపు కరెన్సీ వాటా ఎంత అంటే 86.4% ఉందన్నమాట కరెన్సీ వాటా. అయితే 2016-17లో ఇది కొంచెం తగ్గింది, 73.4% తగ్గిందనమాట. మళ్ళీ 2020-21 నాటికి 85.7% ఈ కరెన్సీ వాటా పెరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈవెన్ మనం ఇన్ని స్టెప్స్ తీసుకున్నా కానీ ఆ స్టెప్స్లో లోపం వల్ల అన్న అవ్వచ్చు, లోపం వల్లే అనని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో
పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగినా దేశంలో కరెన్సీ చలామణి పెద్ద నోట్ల శాతం మునుపటి కన్నా అధికమయ్యాయి అని ఆర్టికల్ చెప్తుంది. అయితే దేశంలో ఉన్న చలామణి అవుతున్న కరెన్సీ మొత్తం కూడా బ్లాక్ మనీ అని మనం చెప్పకూడదు కూడా. అందులో కొంత బ్లాక్ మనీ ఉంటుంది. అదేవిధంగా బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ అవుతుందంతా కూడా వైట్ మనీ అని కూడా మనం చెప్పలేము. ఎందుకనంటే బ్లాక్ కాస్త వైట్ ఎలా అవుతుంది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో అంటే, ఎగుమతులు దిగుమతుల్లో దొంగ లెక్కలు చూపించడం ద్వారా, విదేశీ పెట్టుబడులు అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఈ బ్లాక్ మనీ కాస్త వైట్ చేసుకుంటున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకనంటే మన దేశానికి వచ్చే ఎఫ్డిఐలో 50% పైగా సింగపూర్, మారిషస్, నెదర్లాండ్స్ తరలి వెళ్తుంది. అంతే మొత్తంలో భారత్ నుంచి నిధులు అవే దేశాలకు వెళ్తున్నాయి అన్నమాట. ప్రపంచం మొత్తంలో 40 లక్షల కోట్ల రూపాయలు ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే అందులో 15 లక్షల కోట్ల రూపాయలు అంటే 37% పన్నులు ఎగవేతతో జమకూడిన నల్లధనమేనని 2019లో ఐఎంఎఫ్ చెప్పింది. ఐఎంఎఫ్ అండ్ కోపెన్ హ్యాగన్ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో తేలిందనమాట. అంటే ఇది ఆ 15 లక్షల కోట్లు అనేది చైనా మరియు జర్మనీ యొక్క జీడిపితో సమానం అన్నమాట. అయితే మనకి స్విస్ బ్యాంక్ అంటే గుర్తొచ్చేది ఏంటంటే భారతీయులు నల్లధనం అక్కడే దాచుకుంటారు అని గుర్తొస్తుంది. సో స్విస్ బ్యాంకుల్లో మన దేశ ప్రజలు వాణిజ్య సంస్థలు జమ చేసిన ధనం 2019లో తీసుకుంటే అది 6,625 కోట్లు ఉంటే 2020 నాటికి అది 20,700 కోట్లకు పెరిగిందని. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, స్విస్ బ్యాంక్ నుంచి మనం డబ్బులు తీసుకొస్తామని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ అది ప్రాక్టికల్గా జరగట్లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. 2019 సాధారణ ఎన్నికల్లో 3,500 కోట్లు విలువైన నల్లధనం ఆర్ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలని ఎలక్షన్ కమిషన్ పట్టుకుందనమాట. యాక్చువల్గా ఈ లోక్సభ ఎలక్షన్స్కి 543 నియోజకవర్గాలు తీసుకుంటే ప్రతి నియోజకవర్గానికి 70 లక్షల వరకు ఖర్చు పెట్టచ్చు అనమాట. అయితే ఇందులో 15 మంది ఒక వ్యక్తి 70 లక్షల వరకు ఖర్చు పెట్టచ్చు. ఇందులో 15 మంది అభ్యర్థులు ఉంటే మొత్తం లెక్కేసుకున్న 5,700 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఖర్చు మనం చూడొచ్చు. కానీ ఈ 2019 సాధారణ ఎలక్షన్స్లో, జనరల్ ఎలక్షన్స్లో 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉండొచ్చు అనే ఒక అంచనా ఉందన్నమాట. సో దీన్ని బట్టి మిగతాది అంతా కూడా ఎలా ఖర్చు పెట్టారు, నల్లధనం బ్లాక్ మనీ కాస్త ఈ ఖర్చులో రావడం జరిగింది అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో అయితే ఏంటంటే ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెంచాలి. మెయిన్గా మనం నల్లధనాన్ని తగ్గించాలంటే ప్రజల్లో ప్రభుత్వాలు ఆర్థిక అక్షరాస్యత పెంచి డిజిటల్ లావాదేవీలని ప్రోత్సహించాలి. ప్లస్ ఆ లావాదేవీల్లో రుసుము తీసుకుంటే వాటి రుసుములను కూడా తగ్గించాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, ఆ ఛార్జెస్ తగ్గించాలి. ప్లస్ ట్యాక్స్ కూడా తగ్గించడం వల్ల ట్యాక్స్ ఎగవేతదారుల్ని మనం తగ్గించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు వస్తువు ఉంది అనుకుందాం. ఈ 1,00,000 రూపాయల వస్తువు ట్యాక్స్ ఒక మొత్తం మీద 1,000 రూపాయలు ట్యాక్స్ పడింది అనుకుందాం. సో 1,000 రూపాయలు ట్యాక్స్ కట్టడానికి మొగ్గు చూపుతారు. ఇదే ఒక 10,000 రూపాయలు, 1,00,000 రూపాయల వస్తువు కొనాలంటే 10,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలనుకుందాం. 10,000 రూపాయల ట్యాక్స్ కట్టే బదులు ఈ 1,00,000 రూపాయలని బ్లాక్ మనీ ద్వారా దాన్ని 1,00,000 రూపాయల వస్తువుని సొంతం చేసుకోవాలని అనుకుంటారనమాట. సో అదే ట్యాక్స్ విపరీతంగా తగ్గించారంటే ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి అండ్ బ్లాక్ మనీ కాస్త వైట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దేశంలోని కరెన్సీలు దశల వారీగా గణనీయంగా తగ్గించాలి. కరెన్సీ వాడకాన్ని తగ్గించాలి. విదేశీ పెట్టుబడుల విధాన చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. ఆ నల్లధనమా కాదా అనేది కొంచెం తెలుసుకొని శిక్షించేలాగా చూడాలి. అదేవిధంగా ఎలక్టోరల్ బాండ్స్ విషయానికి వస్తే రాజకీయ పార్టీలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ రాజకీయ పార్టీలకి ఆ ఎలక్టోరల్ బాండ్ ఇచ్చారో వాళ్ళని ట్రాన్స్పరెన్సీ పెంచాలి.
అంటే ఎవరు ఇచ్చారు ఏంటనేది డీటెయిల్స్ పబ్లిక్గా అనౌన్స్ చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం కిందకి తీసుకురావాలి. రాజకీయ పార్టీలను కనుక సమాచార హక్కు చట్టం కిందకి తీసుకొస్తే క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎవరికి ఎంత ఫండ్స్ వస్తున్నాయి, ఎలా ఫండ్స్ వస్తున్నాయి అని. సో ఇలాగా ప్రజలకి స్పష్టమైన అవగాహన ప్రశ్నిస్తేనే ప్రజలు స్పష్టమైన అవగాహనతో ప్రశ్నిస్తేనే ప్రశ్నించినప్పుడే పాలకుల్లో ఈ దిశగా తప్పకుండా కదలిక వస్తుందని ఈ ఆర్టికల్ చెప్తుంది. బ్లాక్ మనీ మీద మనకి క్వశ్చన్స్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ డేటా అనేది బాగా ఉపయోగపడుతుంది. ఆర్ ఎస్ఏలో కూడా మీకు ఈ డేటా ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. బ్లాక్ మనీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండ్ ఎలక్షన్స్లో ఇది జనరల్గా ఎప్పుడూ వచ్చే హాట్ టాపిక్ కాబట్టి దీని మీద కొంత మ్యాటర్ మీరు రెడీ చేసుకోండి. ఆన్లైన్ విద్యకు బాలారిష్టాలు. యాక్చువల్గా మనం ఇప్పుడు చూస్తున్నాము కరోనా సెకండ్ ఫేజ్ అయిపోయింది అండ్ ఈ కరోనా సెకండ్ ఫేజ్లో ఇంకా మనకి డెల్టా వేరియంట్ ఒకటి బాగా పెరుగుతుంది. సో దీని ద్వారా మనం గవర్నమెంట్స్ స్టేట్స్ అన్నీ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది మాత్రమే కాకుండా నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఈవెన్ పీజీ నుంచి లోవర్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి టాప్ పీజీ వరకు కూడా అందరూ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎస్పెషల్లీ లోవర్ క్లాసెస్ స్కూల్ సిస్టమ్ అండ్ లోవర్ క్లాసెస్ గవర్నమెంట్ సిస్టమ్ గురించి మనం మాట్లాడితే ఇంకా రెడీ లేదనమాట మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడానికి. పోను ఆన్లైన్ చదువులు ప్రాముఖ్యత పెరుగుతుందన్నమాట. అయితే ఇంకా రెడీగా లేరు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు ఇక్కడ. కలకత్తా మహానగరంలో డిజిటల్ అగాధం ఎంతగా విస్తరించిందో అమర్త్ సేన్ నెలకొల్పిన ప్రతీచి ట్రస్ట్ తాజా అధ్యయనం తెలియజేస్తుందంట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ప్రతీచి ట్రస్ట్ ఏం చెప్తుందంటే అక్కడ 1 to 5 ఫస్ట్ క్లాస్ నుంచి 5th తరగతులు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే 40% దాకా అంటే టోటల్ 100%లో 40% వరకు విద్యార్థులు ఆన్లైన్ బోధనకు నోచుకోలేకపోయారని చెప్తుంది. అంటే 1 to 5 తరగతులను అబ్జర్వ్ చేస్తే. అయితే మెయిన్ రీజన్ ఏంటంటే దీనికి ఆర్థిక స్తోమత సరిగ్గా లేకపోవడం. నెక్స్ట్ ఇది మాత్రమే కాదు, హిమాచల్ ప్రదేశ్ పట్టణ ప్రాంతాల్లో తీసుకుంటే 70% విద్యార్థులకు అంతర్జాల వసతి అందుబాటులో ఉండగా గ్రామీణ ఒడిశా ప్రాంతం తీసుకుంటే 3% కన్నా తక్కువ కుటుంబాల్లో ఈ జాబితా కిందకు ఉన్నారనమాట. అంటే అంతర్జాలం కలిగి ఉన్న వాళ్ళలో. అది మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు సహా 10 రాష్ట్రాల్లో 20% కన్నా తక్కువ జనాభాకే నెట్ సదుపాయం ఉంది. దేశం నలుమూలల 42% పట్టణ ప్రాంత వాసులకు 17% గ్రామీణులకు అంతర్జాలం చేరువైందని అధికారిక గణాంకాలు చాటుతున్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే చాలామంది ఉన్నాయి. యాక్చువల్గా ఈ ఎడిటోరియల్లో ఒక డ్రాబ్యాక్ ఉందని చెప్పచ్చు. ఏంటంటే డిజిటల్ ఇక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ అంటే వైర్డ్ ఇంటర్నెట్ యాక్సెస్ గురించి ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. కానీ మన మొబైల్ రెవల్యూషన్ ఇన్ ఇండియా గురించి ఇది అసలు చర్చించలేదన్నమాట. మొబైల్స్ అందరికీ కూడా ఇప్పుడు చాలామందికి మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి. అండ్ త్రూ ఈ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా డిజిటల్ యాక్సెస్ చాలామందికి అందుబాటులోకి వచ్చిందని ఈ ఆర్టికల్లో ఒక డెఫిషియన్సీ ఉందన్నమాట. అది చెప్పలేకపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే త్రూ గవర్నమెంట్ నెట్ యాక్సెస్ అవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ సర్వీసెస్ వైర్డ్ నెట్ యాక్సెస్ గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. అండ్ దక్షిణాదితో పోల్చుకుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో చరవాణులు కలిగి ఉన్న అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య చాలా తక్కువేనని విశ్లేషణలు చెప్తున్నాయి అన్నమాట. అంటే దీన్ని బట్టి జెండర్ డిస్పారిటీ కూడా ఇక్కడ మనం డిజిటల్ సర్వీసెస్
అవైలబిలిటీలో జెండర్ డిస్పారిటీ కూడా మనం చూస్తున్నాము. యాక్చువల్గా డెస్క్టాప్లు, ల్యాప్టాప్లు, ట్యాబులు కలిగిన వాళ్ళలో కలిగిన కుటుంబాలు 10%మేనని చెప్తున్నారనమాట. సో అయితే ఏంటంటే గవర్నమెంట్ ఆప్టికల్ ఫైబర్ నెట్ ప్రోగ్రాము ఒకటి తీసుకొచ్చింది. ఈ ఆప్టికల్ ఫైబర్ నెట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసినప్పటికీ 2.5 lakh విలేజెస్కి ఆప్టికల్ ఫైబర్ నెట్ అందుబాటులో తీసుకురావాలని గవర్నమెంట్ ప్లాన్ చేసుకుంది. దీన్నే తర్వాత ఆప్టికల్ ఫైబర్ కాస్త భారత్ నెట్ అయిందనమాట. అయితే ఇప్పుడు 2.5 lakh విలేజెస్కి మేము అందించామని చెప్పుకున్నప్పటికీ అక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి, సరిగ్గా నెట్ రావట్లేదని. అక్కడ పరిష్కరించకుండా కొత్తగా రీసెంట్గా 16 రాష్ట్రాల్లోని 3.61 లక్షల గ్రామాలకి కేంద్రం ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా బ్రాడ్బ్యాండ్ అందిస్తామని గవర్నమెంట్ ప్రకటించింది రీసెంట్గానే. సో అయితే ఇక్కడ ఏంటంటే ఈ డిజిటల్ ఆన్లైన్ క్లాసెస్ ఆర్ డిజిటల్ లిటరసీ ఆర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కనుక స్ట్రెంగ్తన్ చేయాలంటే ప్రతి విలేజెస్, మారుమూల విలేజెస్కి కూడా డిజిటల్ ఈ ఎస్పెషల్లీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనేది అండ్ దోస్ రిలేటెడ్ డివైజెస్ అనేది అందుబాటులోకి రావాలని ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో రీసెంట్గా ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కేసు విషయంలో సుప్రీంకోర్టు అంతర్జాల సేవలు పొందడం అన్నది పౌరుల ప్రాథమిక హక్కేనని డిక్లేర్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు రైట్ టు ఇంటర్నెట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. అయితే భారత్ నెట్ విస్తరణ ద్వారా ఆన్లైన్ విద్యా బోధనే కాదు, టెలి వైద్యం, నైపుణ్య శిక్షణ అంటే స్కిల్ డెవలప్మెంట్ అండ్ వివిధ రకాల ఈ సేవలు, ఈ వాణిజ్యాలు విస్తరణ జనబాహుళ్యానికి చేరువ చేస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఇది గుర్తుపెట్టుకోండి. బోధనా సిబ్బందికి డిజిటల్ బోధన ఇప్పుడు అందరూ ఆన్లైన్ క్లాసెస్, ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాము, ఈ ఇయర్ మొత్తం ఇంకా స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయము, స్కూల్స్ రీఓపెన్ చేయమని చెప్పేసింది. అంటే ఆన్లైన్ క్లాసెస్ కనుక తీసుకోవాలంటే ఈవెన్ టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. టెక్నాలజీని ఎలా వాడాలి అనేది టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. సో అండ్ ఇది మాత్రమే కాకుండా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ పనులు చురుగ్గా సాగాలి, ప్రతి గ్రామానికి రీచ్ అయ్యేలా చూడాలి, బ్రాడ్బ్యాండ్ వేగంలో మందభాగ్యాన్ని చెదరగొట్టేలాగా పగడ్బందీ కార్యాచరణ తక్షణ అవసరం అని చెప్తుంది అన్నమాట ఈ ఆర్టికల్. కనిష్ట వ్యవధిలో మౌలిక సమస్యల్ని చురుగ్గా పరిష్కరిస్తేనే ఆన్లైన్ చదువులు అర్థమవుతాయి. ఎందుకనంటే ఇంటర్నెట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అఫ్కోర్స్ చాలామంది ఇళ్ళల్లో మొబైల్స్ అనేవి కామన్ అయిపోయాయి, కానీ ఇంటర్నెట్ అందుబాటులో లేదు. సో ఈవెన్ మొబైల్ డేటాను కూడా కాస్ట్ తగ్గించి అందుబాటులో తీసుకురావాలి. తద్వారా విద్యా భారతాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. మిషన్ పాసిబుల్ ఐఏఎస్లో అవైలబుల్లో ఉన్న యాప్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఏపీఎస్సి గ్రూప్ 1, ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మెంటార్షిప్ ప్రోగ్రామ్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనమాట. అది మాత్రమే కాకుండా వీక్లీ ఎడిటోరియల్ అనాలిసిస్ ప్రోగ్రామ్ని మేము హిందూ పేపరు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ఈనాడు పేపర్ నుంచి డిస్కస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఏపీఎస్సి గ్రూప్ 1 డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఛాలెంజ్ని మీకు అందుబాటులో తీసుకొచ్చాము. డైలీ 2 క్వశ్చన్స్ ఇస్తాము, ఆ 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసి పంపిస్తే మేము రివ్యూస్ ఇస్తాం. ఇది మాత్రమే కాకుండా టీఎస్పీఎస్సి డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా మేము స్టార్ట్ చేసాము. సో మీరు చేయాల్సిందల్లా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీకు ఈ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే మీ కోర్సులోకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నుంచే మీరు ఈ లెక్చర్ సిరీస్ని వాచ్ చేసి యూటిలైజ్ చేసుకోండి ఆర్ కోర్సెస్ జాయిన్ అయ్యి యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.